హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దుర్గా నవరాత్రుల గురించి తెలుసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు హిమాలయ మరియు మైనా యొక్క పుత్రిక అయిన శైలపుత్రి మాతను గౌరవించటానికి అంకితం చేస్తారు. ఆమె వృషభ వాహనంపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పుష్పాన్ని ధరిస్తుంది. అమ్మవారు నుదిటిపై చంద్రవంకను ధరిస్తారు. శైలపుత్రి అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారిని ఈ మంత్రంతో ధ్యానించడం వల్ల మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. రెండవ రోజు పార్వతీదేవి యొక్క అవివాహిత రూపాన్ని సూచించే బ్రహ్మచారిణి దేవికి అంకితం చేయబడింది. పరమశివుడిని భర్తగా పొందేందుకు ఆమె కఠోరమైన తపస్సు చేసింది. అమ్మవారు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది ప్రకృతిని సూచిస్తుంది మరియు పెరుగుదల, సంతానోత్పత్తి, శాంతికి ప్రతీక. ఈరోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. అమ్మవారిని ఈ మంత్రంతో ధ్యానించాలి. దుర్గామాత మూడో రూపం అయిన చంద్రఘంట అమ్మవారు సింహంపై స్వారీ చేస్తూ భక్తులకు దర్శనమిస్తారు. దుర్గామాత మూడో రూపం అయిన చంద్రఘంట అమ్మవారు సింహంపై స్వారీ చేస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ తల్లికి 10 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం పువ్వు, మరో చేతిలో కమండలం, ఖడ్గం, త్రిశూలం, విల్లు, గదతో పాటు మరిన్ని ఆయుధాలు ఉంటాయి. చంద్రఘంట అంటే ధైర్యం, బలం అని అర్థం. తన బలంతో భూలోకంలో ఉండే దుష్టశక్తులన్నింటినీ అమ్మవారు తరిమి కొట్టి తన భక్తులను కాపాడినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. అమ్మవారు పరమేశ్వరుని వివాహం చేసుకున్న తర్వాత తన నుదిరిపై చంద్రుని ఆకారంలో సింధూరం ధరించడం వల్ల అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. ఈరోజు అమ్మవారికి వడలు నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. అమ్మవారిని ఈ మంత్రంతో పూజించాలి. దుర్గామాత యొక్క 4వ రూపమైన కుష్మండ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం మా కుష్మండ ఒక చిన్న విశ్వగుడ్డును సృష్టించడం ద్వారా విశ్వాన్ని ఉద్భవించింది. సాంప్రదాయకంగా అమ్మవారు 8 చేతులతో వివిధ ఆయుధాలను మరియు శక్తి యొక్క చిహ్నాలను పట్టుకుంటుంది. కుష్మండ అమ్మవారు చిరునవ్వుకు ప్రతీక. అమ్మవారు పులి వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి పాయసంను నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఈ మంత్రంతో ధ్యానించాలి. నవరాత్రుల్లో 5వ రోజున స్కందమాతాదేవిని పూజిస్తారు మరియు ఆమె తన ఒడిలో బాలమురుగన్తో ఉగ్రసింహాన్ని స్వారీ చేస్తున్నట్లు భక్తులకు దర్శనమిస్తుంది. స్కందమాత అమ్మవారు 4 చేతులతో, ఆమె పై 2 చేతులతో తామర పువ్వులను పట్టుకుని ఉంటుంది. అమ్మవారు తన కుడి చేతిలో ఒకదానితో కార్తికేయుడిని, మరో చేతితో అభయహస్తం ఇస్తుంది. అమ్మవారు సానుభూతి, మాతృత్వం మరియు ఆప్యాయతతో కూడిన హృదయాన్ని సూచిస్తుంది. ఈరోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఈ మంత్రంతో ధ్యానించాలి. దుర్గాదేవి యొక్క 6వ స్వరూపాన్ని కాత్యాయని అని పూజిస్తారు. కాత్యాయని అమ్మవారు రాక్షస రాజైన మహిషాసురునిపై విజయం సాధించి మహిషాసురమర్దిని అని పిలువబడుతుంది. కాత్యాయని అమ్మవారు సింహంపై స్వారీ చేస్తున్నట్లు భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి కేసరి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఈ మంత్రంతో ధ్యానించాలి. దుర్గాదేవి యొక్క 7వ రూపం మా కాలరాత్రి. కాలరాత్రి పార్వతీదేవి యొక్క ఉగ్రరూపం. అమ్మవారు గాడిదపై స్వారీ చేస్తూ 4 చేతులతో భక్తులకు దర్శనమిస్తుంది.
ఈరోజు అమ్మవారికి శాకాన్నం పులగం నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఈ మంత్రంతో ధ్యానించాలి. మహాగౌరి దుర్గాదేవి యొక్క 8వ రూపం. ఆమె స్వచ్ఛత, దయ మరియు అందానికి ప్రసిద్ధి. మహాగౌరి జ్యోతిష్యంలో రాహుగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. నవరాత్రి సమయంలో మహాగౌరిని పూజించడం వల్ల రాహు ప్రభావం తగ్గుతుంది. ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఈ మంత్రంతో ధ్యానించాలి. మాతా సిద్ధిదాత్రి దుర్గాదేవి యొక్క 9వ రూపం. మాతా సిద్ధిదాత్రి అన్ని దైవిక కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. మాతా సిద్ధిదాత్రి రాక్షసులచే పూజించబడుతుంది. ఈరోజు బెల్లం, అన్నం మరియు భక్ష్యాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఈ మంత్రంతో ధ్యానించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.